హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ ఏదైతే ఉందో దానివల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అంటే మీ గురించి మీ పర్సన్ ఉద్దేశం అనేది ఏ విధంగా ఉంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మీ పాస్ట్ పర్సన్ అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా, సపరేషన్లో ఉన్నవారైనా, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా, ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట. మనకి స్టార్టింగ్ కార్డ్ చూసారు కదా, ద లవర్స్, 8 of swords, 7 of cups, 5 of swords, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ గురించి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది. చూసారు కదా, 2 of cups, నైట్ ఆఫ్ కప్స్. అన్నీ కూడా చాలా పాజిటివ్గా వస్తున్నాయి అనమాట. కార్డ్స్ చాలా యాక్యురేట్గా వస్తుంది రీడింగ్ అనేది. అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఏస్ ఆఫ్ కప్స్, జడ్జిమెంట్, ద చారియట్, 6 of swords, 5 of cups, the star, 7 of pentacles, bottom of the deck 4 of wands, 4 of cups, 2 of swords, 3 of wands. మనకి ఫ్యామిలీ కార్డు కూడా చూపిస్తుంది అనమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ 4 of wands అంటే ఇక్కడ మేషం, సింహం, ధనుసు. ఈ రాశి వాళ్ళు మీరైనా మీ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు అనమాట. అలాగే ఇక్కడ 2 of swords, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ 4 of cups, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ మనకి పెంటికల్స్, 7 of pentacles, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. మొత్తం అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. అందరూ కూడా ఉన్నారు, ఎందుకంటే ప్రతి రీడింగ్లోని కూడా ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళు కూడా ఉంటారనమాట. మనకి వ్యాన్స్ ఎనర్జీ, సోర్స్, కప్స్, పెంటికల్స్ ఈ ఎనర్జీస్ అనేవి కన్ఫామ్గా వస్తాయి కనుక అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్లో ఇక్కడ మనీ గురించి, మనీ మైండ్ సెట్ తోటి ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ నుంచి అయితే మూవ్ అని అయిపోయారు అనేది మనకైతే అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అనేది మనకి కనిపిస్తుంది రిలేషన్ పరంగా. అలాగే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం, తన కెరియర్ గురించి మీరు మీ పర్సన్ని కమిట్మెంట్ అడిగినా కూడా ఈ వ్యక్తి నుంచి అయితే మీకు కమిట్మెంట్ అనేది రాలేదనమాట. పాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే ఫుల్ కన్ఫ్యూజనెస్లో ఉన్నారు పాస్ట్లోని. అంటే ఈ వ్యక్తి కళ్ళకి గంతులు కట్టుకుని ఆలోచించారనమాట. అంటే తనకి సంబంధించి తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటే చాలు, అంటే తన లైఫ్లో తనకి మంచి గ్రోత్ ఉంటే చాలు, ఈ విధంగా తనైతే అనుకున్నారు. ఒకవైపు మీ గురించి ఆలోచించి, ఒకవైపు తన కెరియర్ గురించి కూడా ఆలోచించారనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం, ఇక్కడ పెంటికల్స్ వచ్చింది కదా. అలాగే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో ఇక్కడ ఫ్యామిలీ కార్డు కూడా కనిపిస్తుంది. ఇక్కడ అంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ, మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానీ, అలాగే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానీ జరిగిందనమాట. దానివల్ల ఈ వ్యక్తి 6 of swords, మీ రిలేషన్ నుంచి ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు పాస్ట్లోని.
అంటే ఈ వ్యక్తి క్లారిటీగా డిసిషన్ అనేది తీసుకోలేదన్నమాట. ఇక్కడ చాలా కన్‌ఫ్యూజనెస్‌లో ఉండి వ్యక్తి డిసిషన్ అనేది తీసుకున్నారు. ఆ టైంలోని కరెక్ట్ డిసిషన్ అనేది తీసుకోలేదన్నమాట. అంటే ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం అన్నా, తన లైఫ్ గురించి తను ఆలోచించినా, ఏది చేసినా కూడా అదే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. పాస్ట్‌లో తను తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో దానివల్ల. చాలా ఓవర్‌గా కూడా థింక్ చేస్తున్నారు. పాస్ట్‌లో ఈ వ్యక్తి మనీ గురించి ఆలోచించిన, మనీ మైండ్ సెట్‌తో ఉన్నా కూడా ఇక్కడ లేదంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ. మీరు కాకుండా ఇక్కడ వేరే వాళ్ళు తన లైఫ్‌లో ఉండడం కానీ, అంటే మీకన్నా వేరే ఇక్కడ మనీ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి అనుకోవచ్చు, లేదంటే తన ఫ్యామిలీ అవ్వచ్చు. ఎవరికైనా కూడా మీకంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆ టైంలో వాళ్ళే మీ పర్సన్‌కి ఇంపార్టెన్స్ అని చెప్పి అనుకుని, ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట పాస్ట్‌లోని వ్యక్తి. మిమ్మల్ని దూరం పెట్టి ద చారియట్. ఇప్పుడు ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే ప్రజెంట్ తలుచుకుని చాలా ఓవర్‌గా అయితే థింక్ చేస్తున్నారనమాట. అలాగే చాలా ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. మనకి ఎక్కువగా పెంటికల్స్ ఎనర్జీ అనేది రాలేదనమాట. చాలా తక్కువొచ్చింది. 1 కార్డ్ అనేది వచ్చిందనమాట. అంటే ప్రెజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు అనేదైతే మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు చూపించిన ఆ లవ్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారనమాట. ప్రెజెంట్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీ పర్సన్ ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా వాళ్ళ దగ్గర మీ పర్సన్ అయితే బందీ అయిపోయినా కూడా, అంటే తను ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా మీ పర్సన్ ఏంటంటే మీరు ఏంటి అనేది ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ తన లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ విషయంలో ప్రతి చిన్ని దానికి కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది చేయడం, మీ పర్సన్‌కి కన్‌ఫ్యూజనెస్ అనేది తీసుకురావడం. అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల మీ పర్సన్‌కి కన్‌ఫ్యూజనెస్. వాళ్ళు మీ పర్సన్ విషయంలో జెన్యూన్‌గా ఉన్నారా? లేదంటే ఇక్కడ నటిస్తున్నారా? అటువంటి కన్‌ఫ్యూజనెస్‌లో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట. బట్ మీరేంటి పాస్ట్‌లో చాలా జెన్యూన్‌గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఏ విషయాలన్నా కూడా మీరు మీ పర్సన్ తోటే షేర్ చేసుకునేవారు. మీ పర్సన్ దగ్గర ఏవి కూడా మీరు దాచేవారు కాదు. ఇక్కడ మీరు ఎంత సఫర్ అవుతున్నా, ఎంత ఈ వ్యక్తి విషయంలో బాధపడుతున్నా, చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నా కూడా మీరు ఈ వ్యక్తికి మీరు అన్నీ కూడా షేర్ చేసుకుంటూ, ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండేవారనమాట. అంటే మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని మీరైతే మీ పర్సన్‌కి షేర్ చేసేవారు. అంటే మీ సోల్‌మేట్ మీ పర్సనే అని చెప్పి మీరైతే పాస్ట్‌లో నమ్మారనమాట. అంత అన్‌కండిషనల్‌గా మీరైతే మీ పర్సన్ విషయంలో మీరు ఉన్నారు. అంటే మీ పర్సన్ మీకు చిరాకు తెప్పించినా కూడా, అలాగే తన వల్ల మీరు చాలా బర్డెన్‌గా ఫీల్ అయినా కూడా, చాలా సఫర్ అయినా కూడా, మీరు మీ పర్సన్ విషయంలో అయితే ఎప్పుడూ కూడా అన్‌కండిషనల్ లవ్ తోటే ఉండేవారనమాట. అంటే ప్రతి చిన్ని విషయాన్ని కూడా మీరు సమర్థించుకుంటూ, అర్థం చేసుకుంటూ, తన విషయంలో మీరైతే అన్నీ భరిస్తూ ఉండేవారనమాట. ఎంత సఫర్ అవుతున్నా కూడా. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ రిలేషన్‌లో మీరు బందీ అయిపోయారనమాట. అంటే మీకు మీ ప్రపంచం మీ పర్సనే అనే విధంగా మీరు పాస్ట్‌లో ఫిక్స్ అయిపోయారు. మీ సోల్‌మేట్ మీ పర్సనే అని చెప్పి మీరు అనుకున్నారనమాట. అంత అన్‌కండిషనల్‌గా మీరు ఈ వ్యక్తి విషయంలో ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ప్రెజెంట్ అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట. నా పర్సన్ నేను ఏ విధంగా బిహేవియర్ చేసినా, నా పర్సన్‌ని నేను దూరం పెట్టినా, నా పర్సన్ అయితే ఎప్పుడు కూడా నాకు దగ్గర అవ్వాలి అని చెప్పి ట్రై చేసేవారు. ఎప్పుడు కూడా నాకు అన్నీ తను షేర్ చేసుకుంటూ, తన ప్రేమని నాకు ప్రపోజ్ చేస్తూ, తనతో నేను హ్యాపీగా ఉంటే చాలు, తన విషయంలో ప్రేమ చూపిస్తే చాలు అని నా పర్సన్ అయితే అనుకునేవారు. బట్ నేను నా పర్సన్ విషయంలో చాలా రూడ్‌గా బిహేవియర్ చేశాను. నా హ్యాపీనెస్, నా కెరియర్ గ్రోత్ ఈ విధంగా నేను ఆలోచించి నా పర్సనల్ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయాను. బట్ నా ప్రెజెంట్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రతి చిన్న విషయానికి నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి నన్ను బాధ పెడుతున్నారు. తను నా విషయంలో ఏ విధంగా ఉంటున్నారు అనేది కూడా నాకు క్లారిటీ రానివ్వకుండా బిహేవియర్ చేస్తున్నారు అని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఎమోషనల్ అవుతున్నారనమాట.
ఎందుకంటే మీ పర్సన్ని ఒక కన్ఫ్యూజనెస్లో ఉంచి మీ పర్సన్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారనమాట. మీ పర్సన్ ఏదైనా చిన్న మాట అన్నా కూడా వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకుని మీ పర్సన్ విషయంలో రూడ్గా బిహేవియర్ చేయడం కానీ, మీ పర్సన్ని దూరం పెట్టడం కానీ ఈ విధంగా చేస్తున్నారనమాట. అంటే మీ పర్సన్ విషయంలో వాళ్ళు జెన్యున్గా లేరు, తనని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అదే మీరైతే మీ పర్సన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. తను ఏ విధంగా ఉన్నా కూడా మీరు తనతో రిలేషన్ అనేది లీడ్ చేయాలి, తనతో కంటిన్యూ చేయాలి అని చెప్పి మీరైతే ఎదురు చూశారు. అలాగే మిమ్మల్ని మీ పర్సన్ ఎంత బాధ పెట్టినా కూడా మీరు మీ పర్సన్కి పూర్తి ప్రయారిటీ ఇచ్చి తన ప్రేమ కోసం మీరైతే ఆరాటపడ్డారు. ఇలా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మీకు చాలా పేషెన్స్ ఎక్కువ. బట్ తన ప్రజెంట్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత పేషెన్స్ లేదు. ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటూ మీ పర్సన్ని దూరం పెడుతూ ఉంటున్నారు అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మీరు భరిస్తూ ఆ వ్యక్తి మీ విషయంలో ఎంత రూడ్గా బిహేవియర్ చేసి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి తను రిలేషన్ అనేది బ్రేకప్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు అన్కండిషనల్గా ఉండడం, ఇంకా మీరు మీ పర్సన్ని బ్రతిమలాడి మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వి అని చెప్పి అడగడం కానీ, రిక్వెస్ట్ చేయడం కానీ ఏదైతే చేశారో, అంటే మీ పర్సన్ వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నా కూడా చాలా సహనంతో అవన్నీ కూడా మీరు తట్టుకుంటూ ఆ బాధనంతా కూడా మీరు భరిస్తూ మీరు మీ పర్సన్ ప్రేమ కోసం అయితే ఎదురు చూశారు కదా. బట్ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళకి అంత పేషెన్స్, సహనం అనేది లేదు. మీలాంటి స్ట్రాంగ్ పర్సన్ అయితే కాదు. చాలా ఈజీగా రిలేషన్ని దూరం పెట్టుకునే వ్యక్తి. ఆ వ్యక్తికి లవ్ విలువ అనేది తెలియదు అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట. బట్ మీకైతే లవ్ వాల్యూ అనేది బాగా తెలుసు కనుక మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా తన గురించి మీరు సఫర్ అవుతూ ఎదురు చూస్తూ ఉండేవారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మెచ్చుకుంటున్నారనమాట. మీలాంటి అన్కండిషనల్ లవ్, మీలాంటి జెన్యూన్ పర్సన్, మీలాంటి సహనం, ఓర్పు సహనం అంటారు కదా, అంత సహనం ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఉండరు, ఎక్కడ కూడా కనిపించరు అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తెలుసుకుని మిమ్మల్ని, మీ సహనాన్ని, మీ ఓర్పుని కూడా మెచ్చుకుంటున్నారనమాట ఈ వ్యక్తి. పాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత సఫర్ అయ్యారో అదంతా కూడా తలుచుకుంటూ ఆలోచిస్తూ తన చుట్టూ ఎంతమంది ఉన్నా, తన లైఫ్లో ఎంతమంది ఉన్నా వాళ్ళందరిలో మీరే ఒక స్పెషల్ స్ట్రాంగ్ పర్సన్. మీ అంత గ్రేట్ పర్సన్ ఎవరు ఉండరు. మీరు లవ్ చేసే వ్యక్తి గురించి ఎంత కష్టాన్నైనా కూడా తట్టుకుని ఆ వ్యక్తి కోసం మీరైతే ఎదురు చూస్తారు. ఆ వ్యక్తి ప్రేమ కోసం మీరైతే ఆరాటపడతారు అని చెప్పి వ్యక్తి అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే చాలా వరకు మీరైతే మీ పర్సన్ని అర్థం చేసుకుంటూనే వచ్చారనమాట. తను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా ఆ వ్యక్తి రిలేషన్లో మీరు ఈ విధంగా బందీ అయిపోయి ఎమోషనల్గా తనకి కనెక్ట్ అయిపోయి మీరు మీ పర్సన్ని మీరు దూరం చేసుకోవాలి అని అనుకోలేదనమాట. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి తీసుకువెళ్ళిన, తన మాటలతో మీ మనసుని మొక్కలు చేసినా కూడా మీరైతే మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నారనమాట. అంటే మీ లైఫ్లో ఏమున్నా కూడా వాటిని పక్కన పెట్టి, ఇక్కడ కెరియర్ అయినా, వేరే అదర్ రిలేషన్స్ అయినా, అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ అయినా, ఏదైనా కూడా వాటిని పక్కన పెట్టి మీ పర్సన్ గురించే మీరు ఎదురు చూసారనమాట. అదే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారు. నా పాస్ట్ పర్సన్కి ఉన్నంత సహనం ఎవరికి కూడా ఉండదు, అలాంటి వారు ఎవరికి కూడా దొరకరు. బట్ నేను నా పాస్ట్ పర్సన్ని మిస్ చేసుకుని చాలా తప్పు చేశాను. మన లైఫ్లో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు మనం ఏమి చేసినా కూడా మనకి దూరం అవ్వకుండా మనమే ప్రపంచం అని చెప్పి అనుకునే వాళ్ళు మన లైఫ్లో ఉండడం మన అదృష్టం అని ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారనమాట. ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ప్రతి చిన్ని విషయానికి దూరం పెట్టడం, వాళ్ళ మధ్యలో ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావడం, బ్రేకప్ అవ్వడం, మళ్ళీ
మీ పర్సన్ వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడిగితే వాళ్ళు మాట్లాడడం, మీ పర్సన్ విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు, జెన్యున్గా ఉన్నారా ఏంటి అనేది కూడా మీ పర్సన్కి అర్థం కాకుండా కన్ఫ్యూజనెస్లో పెట్టడం, ఇలా చేస్తున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఏమీ అర్థం కావట్లేదు అనమాట, అయోమయంలో ఉన్నారనమాట. అంటే తన లైఫ్లో ఉన్నవాళ్ళు తనతో లైఫ్ లాంగ్ ఉంటారా లేదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా, లేదంటే నేను ఇలాంటి వ్యక్తులతో లైఫ్ లాంగ్ ఉండగలనా లేదా, ఇలాంటి వ్యక్తులతో నేను లైఫ్ లాంగ్ ఇదే రకంగా సఫర్ అవుతూ ఉండాలా, ఇలాంటి కన్ఫ్యూజనెస్లో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట. బట్ ఇప్పుడు మీ వాల్యూ తెలిసింది, మీ లవ్, మీరు మీ పర్సన్ విషయంలో ఏ విధంగా ఉండేవారు అనేది తెలిసింది, మీరు మీ పర్సన్కి ఎంత వాల్యూ ఇచ్చారు, తన కోసం మీరు ఎంత ఎదురు చూశారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా మీకు పాస్ట్లో కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో పెట్టి చాలా బాధ పెట్టారు కదా ఈ వ్యక్తి మిమ్మల్ని. అంటే మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో మీరైతే వెళ్ళిపోయారనమాట. ఈ విధంగా మీరు బందీ అయిపోయి అంటే బయటికి రాలేరు, అలాగని చెప్పి మీరు అక్కడ ఉండలేరు. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, ఇస్తారో లేదో అనే కన్ఫ్యూజనెస్, మీ రిలేషన్ అనేది గ్రోత్ అవుతుందో లేదో కూడా తెలియని కన్ఫ్యూజనెస్, ఇలాంటి కన్ఫ్యూజనెస్లో మిమ్మల్ని పెట్టారనమాట ఈ వ్యక్తి. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్ని కూడా అదే కన్ఫ్యూజనెస్లో పెట్టారు. మీ పర్సన్కి కూడా ఏమీ అర్థం కావట్లేదు అనమాట. అన్ని రకాలుగా కూడా అర్థం చేసుకుంటూ ప్రతి విషయంలోని సమర్థించుకుంటూ మీ పర్సన్ విషయంలో అంటే తను దూరం పెట్టాలి అని చెప్పి మిమ్మల్ని ఎంత ట్రై చేసినా మీరు తనకి దగ్గర అవ్వడానికే ట్రై చేసేవారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మన లైఫ్లో మనకి పూర్తి ప్రయారిటీ ఇచ్చి మనకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మన లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళ లైఫ్లో ఎవరు ఉన్నా కూడా మన విషయంలో అన్కండిషనల్ లవ్ చూపించే వాళ్ళు మనతో ఉంటే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఇక్కడ తనైతే ఇక్కడ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ రిలేషన్ పరంగా మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకుని రీయూనియన్ చెయ్యాలా వద్దా ఇలాంటి కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవాలి అని ఉంది. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు తన్ని లవ్ చేస్తున్నారా లేదంటే టైం పాస్కి మీ పర్సన్ని యూజ్ చేసుకుంటున్నారో అర్థం కానీ కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట. అలాంటి కన్ఫ్యూజనెస్లో ఉంటూ తన్ని తను మోసం చేసుకునే కంటే నా పాస్ట్ పర్సన్ లైఫ్లోకి నేను వెళ్ళడమే బెస్ట్. ఈ విధంగా మీ పర్సన్ అయితే మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ ద చారియట్, మళ్ళీ మీ పర్సన్ మీతో మాట్లాడాలి, అన్నీ కూడా షేర్ చేసుకోవాలి, మీ దగ్గరికి రావాలి. నైట్ ఆఫ్ కప్స్ చూసారు కదా ఇక్కడ, ఈ విధంగా మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు అనేవి ఆలోచిస్తున్నారనమాట. అంటే తను ప్రజెంట్ డిసిషన్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది మీ దగ్గరికి రావడానికి. మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తికి ఇక్కడ సక్సెస్ చేయాలనే ఉంది చూసారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్ నుంచి మూవ్ అని అయిపోయారు, కానీ ఇక్కడ చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట. ఎంత ఫాస్ట్గా ఆలోచించినా ఈ వ్యక్తి ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎంత ఫాస్ట్గా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారో అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు. అలాగే ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి, రీబర్త్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఆలోచనలు అనేవి చాలా ఓవర్గా చేస్తున్నారు ప్రజెంట్ మీ గురించి, మీ రిలేషన్ గురించి సక్సెస్ చేయాలి అని చెప్పి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఏదైతే పాస్ట్లో బ్రేకప్ చేశారో ఆ రిలేషన్ అనేది మళ్ళీ ఈ విధంగా రీయూనియన్ చేయాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. బట్ యాక్షన్ తీసుకునే డిసిషన్ అనేది ఇంకా తీసుకోలేదు. మనకి ఈ రీడింగ్లో కూడా సేమ్ అదే వచ్చిందనమాట. ఎందుకంటే ఇంకా తనైతే డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారనమాట ఈ వ్యక్తి.
అంటే ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బందీ అయిపోయి ఉన్నారు. ఇంకా డిసిషన్ తీసుకునే ఛాన్స్ అనేది ఈ వ్యక్తి అయితే తీసుకోలేదనమాట. చూసారు కదా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయి మనకి కార్డ్స్. ఇక్కడ ఏ కార్డ్స్ అయితే వచ్చాయో మనకి ఇక్కడ ఈ డెక్లో కూడా బాటమ్ ఆఫ్ ద డెక్లో అవే కార్డ్స్ వచ్చాయి అనమాట. మీ ఎదురుగుంటనే కదా తీసాను. ఇంక ఈ వ్యక్తి ఏంటంటే డిసిషన్ అనేది తీసుకోలేదనమాట. అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీరు ఏంటి అనేది ఈ వ్యక్తి డిఫరెన్స్ అనేది చూసుకుంటున్నారు అనమాట. మీరు మీ పర్సనల్ విషయంలో ఎలా ఉండేవారు, తను లైఫ్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ విధంగా చూసుకుని మీ కేరింగ్, మీ లవ్, మీ సహనం, ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఎంత సఫర్ అవుతున్నా కూడా పేషెన్స్గా ఎదురు చూశారు కదా, అది ఈ వ్యక్తికి బాగా నచ్చుతుందనమాట. దాని గురించి మీ పర్సన్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.